టెక్ లే ఆఫ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సైలెంట్‌గా టెక్ కంపెనీస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నాయి. 2025 స్టార్ట్ అయింది. హైరింగ్ బాగుంటుంది అని ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ కానివ్వచ్చు, కెరీర్ అడ్వైజర్‌లు కానివ్వచ్చు చెప్తున్నారు. ఈవెన్ నేను కూడా ఒక వీడియో చేశాను 2025లో హైరింగ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి. ఒక పాజిటివ్ అవుట్‌లుక్ అయితే కనిపిస్తుంది మనకు. వెన్ కంపేర్ టు 2024 బట్ స్టిల్ 2025లో లే ఆఫ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇవి కూడా చాలా వరకు మేజర్‌గా అమెజాన్ అయితే ఆల్మోస్ట్ 1900 ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేసినట్టు అనౌన్స్ చేసింది. మెటా కానివ్వచ్చు, మైక్రోసాఫ్ట్ కానివ్వచ్చు, సీఎన్ఎన్ కానివ్వచ్చు, బీపీ కానివ్వచ్చు. స్ట్రైప్ అయితే 300 ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేస్తూ ఆ మెయిల్‌లో ఒక కామెడీ డక్ సింబల్‌ని పంపించింది. అంటే ఎంప్లాయీస్ చాలా వరకు అబ్యూసివ్‌గా ఫీల్ అయ్యి ఒక ఇష్యూ కూడా జరుగుతుంది. సో, అది ఎందుకు జరుగుతుంది? అరే! హైరింగ్ బాగుంటుంది అని చెప్తున్నారు. మళ్ళీ లే ఆఫ్స్ ఏంటి? మనం అసలు నిజంగా వరీ అవ్వాలా? సో, అలాంటివి నేను వీడియోలో మాట్లాడతాను మీతో. అంటే ఇలాంటి మిస్‌కన్సెప్షన్స్ కానివ్వచ్చు, డౌట్స్ కానీ క్లియర్ చేద్దామనైతే నేను స్పెసిఫిక్‌గా వీడియో చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఇదొక స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లే ఆఫ్ చేసినట్టు చాలా వరకు చెప్పారు. అంటే స్ట్రాటజిక్ అడ్జస్ట్‌మెంట్ అని చెప్పి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఈవెన్ ఏ కంపెనీస్ అయినా కూడా ఎక్కువ హైరింగ్ చేసుకోవాలి అన్నప్పుడు అవసరం లేని రోల్స్ ఉంటాయి కదా! వాటినైతే క్లియర్ చేసుకుంటారు ఫస్టు. ఏవైతే అవసరం లేదో దేనికైతే ఎక్కువ పెడుతున్నారో సో, దీనివల్ల ఏమవుతుందంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ పెరుగుతాయి. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం స్ట్రాటజిక్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాం కానీ అదేదో బిజినెస్ రన్ అవ్వకో అలా కాదని చెప్పారు. సో, ఇదొక పాజిటివ్ సైన్‌గా తీసుకోవచ్చు మనం. కొంతమంది ఏమంటారంటే ఎకనామిక్ ఇన్‌స్టెబిలిటీ వల్ల ఇలా చేస్తున్నాం లే ఆఫ్స్ అని చెప్తారు. వాళ్ళ ఫైనాన్సెస్ సపోర్ట్ చేయక, రెవెన్యూ రాక, ప్రాఫిట్స్ లేక. బట్ ఈ కేటగరీలో కాదు. ఇప్పుడు జరుగుతున్న ఈ సైలెంట్ లే ఆఫ్స్ అనేవి వాళ్ళ స్ట్రాటజిక్ అడ్జస్ట్‌మెంట్స్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ దగ్గర అవసరం లేని రోల్స్‌ని క్లీన్ చేసుకొని, అవసరం ఉండే రోల్స్‌ని లేకపోతే మంచి టాలెంట్‌ని హైర్ చేసుకుంటారు. సో, ఇవే చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఇవే చేసాయి. ఇంకొకటేందంటే టెక్ అండ్ ఏఐ ఇన్వెస్ట్‌మెంట్స్ మీద చాలా చేస్తున్నాయి ఈ కంపెనీస్ అని. ఇప్పుడు లే ఆఫ్ చేసిన కంపెనీస్ అన్ని కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో, ఎవరైతే అగ్రెసివ్‌గా ఏఐ మీద గాని, టెక్ మీద గాని కొంచెం నాలెడ్జబుల్‌గా ఉంటారో, అగ్రెసివ్‌గా వర్క్ చేస్తూ వాళ్ళకైతే డిమాండ్ ఉండబోతుంది. సో, డోంట్ వరీ లైక్ అందరిని లే ఆఫ్ చేస్తారని ఏం రూల్ లేదు. అండ్ ఈ లే ఆఫ్స్ కంటిన్యూ అవుతాయని కూడా లేదు. ఇది ఒక వన్ టైమ్ స్ట్రాటజిక్ అడ్జస్ట్‌మెంట్ అంతే. మీరు గనుక ఎఫెక్ట్ అయ్యి ఉంటే డోంట్ వరీ హైరింగ్ బానే ఉంటుంది. ఇంకో జాబ్ ఎతుక్కోవడం అంత కష్టం కాకపోవచ్చు కమింగ్ మంత్స్‌లో. బట్ యాహ్! మేక్ ష్యూర్ యూ ఆర్ గుడ్ ఎట్ లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ లేటెస్ట్ ఏఐ టూల్స్ అండ్ ఆల్. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ అవ్వబోతున్నాయి. నేను రీసెంట్‌గా మీకొక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. మా ఫ్రెండ్ ఒకరు ఇంటర్వ్యూలో అంటే చాలా మంత్స్ రాలేదు. తర్వాత వచ్చింది. వాళ్ళేమి ఎక్స్‌పెక్ట్ చేశారంటే, ఒక యూజ్ కేస్ లాంటిదిచ్చి చాట్‌జీపీటీ యూజ్ చేసి నాకిది ఒక 10 మినిట్స్‌లో కావాలన్నట్టుగా అడిగారంట. అంటే అతనది చేయలేకపోయాడు. ఎందుకంటే అతను చాట్‌జీపీటీ మీద అంత అవేర్‌నెస్ లేక నాకిలా చెప్పాడు. "ఓకే. ఏఐ టూల్స్ నువ్వు నార్మల్‌గా చెప్తూ ఉంటావు. నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వాటికి. బట్ నాకు ఈరోజు అర్థమైంది ఏఐ టూల్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ అని." అంటే ఆబ్వియస్‌గా కదా! ఇప్పుడు మీ వర్క్స్‌లో కూడా ఆల్మోస్ట్ మన హవర్స్‌లో, మంత్స్‌లో చేసేవి మినిట్స్‌లో చేయగలుగుతున్నాం చాట్‌జీపీటీ లాంటి టూల్స్ యూజ్ చేసి. కాబట్టి అవి తెలిసిన వాళ్ళకి డిమాండ్ అయితే ఉండబోతుంది. ఈ లే ఆఫ్స్ కూడా మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోగలిగితే మీ టీమ్‌లో కానివ్వచ్చు, మీ ప్రాజెక్ట్‌లో కానివ్వచ్చు, కొంత ఏదైనా ఇన్నోవేటివ్‌గా ఏఐ టూల్స్ యూజ్ చేసి వర్క్‌ని ఆటోమేట్ చేయడం కానివ్వచ్చు, స్మార్ట్‌గా, ప్రొడక్టివ్‌గా మీరు అనిపిస్తూ ఉంటే లైక్ యూ విల్ హావ్ డిమాండ్. అది కాకుండా మీ పాటికి మీరు చేసుకుంటూ జస్టు మేనేజ్ చేసుకుంటూ అంటే ఒక 1 డే వర్క్ ఇన్ 2 డేస్, 3 డేస్ ఎక్స్‌పాండ్ చేసుకుంటూ, ప్రొలాంగ్ చేసుకుంటూ అలా చేస్తూ ఉంటే ఈ రోజుల్లో యూజ్ అవ్వదు. ఎందుకంటే ఈ రోజుల్లో స్పీడ్‌గా ఉండేవాళ్ళు, ప్రొడక్టివ్‌గా ఉండేవాళ్ళు కావాలి. ఈ అడ్వాన్స్‌మెంట్స్ ఏమొచ్చినా కూడా అవి యూజ్ చేసుకుంటూ వాళ్ళ వర్క్‌ని ఆటోమేట్ చేసేవాళ్ళు కావాలి. కానీ వర్క్‌ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఇంకా అలాంటి రోజులైతే ఉండవు. కాబట్టి జాబ్స్ ఉంటాయి. బట్ మీరు ఇలా ఉండాలి ప్రొడక్టివ్‌గా, స్పీడ్‌గా ఏఐని యూజ్ చేసుకుంటూ మీ వర్క్‌లో ఇలా ఉండగలిగితే ఆబ్వియస్‌లీ మిమ్మల్ని లే ఆఫ్స్‌లో గాని తీసే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఒక టీమ్‌లో కానివ్వచ్చు, ప్రాజెక్ట్‌లో కానివ్వచ్చు మీకు మంచి ఫీడ్‌బ్యాక్ అయితే ఉంటుంది. ఓకే. యూ ఆర్ స్మార్ట్. మీరు ఏదొచ్చినా లేటెస్ట్‌వి ఈజీగా అడాప్ట్ అవుతారు అని చెప్పి. సో, ఆ స్కిల్ అనేది డెవలప్ చేసుకోండి. అప్పుడు ఏ లే ఆఫ్స్ వచ్చినా కూడా మీకు ప్రాబ్లమ్ అయితే ఉండవు. ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా కూడా అంటే ఈ భయాన్ని పోగొడుతుందని నేను అనుకుంటున్నాను. జాబ్స్ అయితే ఉంటాయి. బట్ మేక్ ష్యూర్ యూ ఆర్ రెడీ. ఆల్రెడీ మీరు వర్క్ చేసినా రెడీగా ఉండండి. ఇలాంటివన్నిటిలో అడాప్ట్ అయ్యి. అప్పుడు మీ లే ఆఫ్ అయ్యే సిట్యుయేషన్ ఉండదు. మీరేమన్నా జాబ్ ట్రై చేసినా కూడా ఈజీగా ఉంటాయి ఛాన్సెస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి టెక్ అండ్ కెరీర్ అప్డేట్స్ రెగ్యులర్‌గా రావాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ లైక్ యూ డోంట్ మిస్ ఔట్ ఆన్ మై వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.